విశ్వసనీయుడైన యేసు క్రీస్తు వారి అత్యంత నమ్మదగిన శక్తి కలిగిన సర్వోన్నతమైనటువంటి నామములో సెప్టెంబర్ మాసం మొట్టమొదటి ఆదివారం దేవాలయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంత వేగంగా గడిచిపోయిందో ఈ సంవత్సరం అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో? ఇంకో 2 నెలలు లెక్క పెట్టుకునేసరికి డిసెంబర్ 1కి మళ్ళీ దూతా పాట పాడుడి అనే పాటలు మనం ఇంకో 2 మంత్స్, హార్డ్లీ 2 మంత్స్. అప్పుడే కొంతమంది ఇంటికి ఏ సున్నాలు వేయించాలనే ఆలోచనలో వెళ్ళిపోతున్నారు జనాలు. క్రిస్మస్ వచ్చేస్తుంది కదా అని. డేస్ ఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ ఈస్ కీపింగ్ అస్ ఆల్ సేఫ్ అండ్ సౌండ్. దినములు ఎంత వేగంగా దొరుకుతున్నాయో అంతే భద్రంగా దేవుడు మనందరినీ కాపాడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సంఘంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి కార్యవర్గం నాకు తెలిసి జనవరిలోనండి మీరు వచ్చారు, జనవరిలో వచ్చారు. ఇది 8 మాసాలు, 9వ మాసంకి వచ్చాం. ఈ 8 నెలల్లో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు దేవుడు మీ ద్వారా జరిగించిన విధానం బట్టి ప్రభువును మహింపరుస్తూ సహకరిస్తున్న విశ్వాసులందరినీ కూడా దేవుడు నిండారుగా ఆశీర్వదించాలని కాపరిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. గడిచిన కొద్ది రోజులుగా మనం దానియేలు గ్రంథం నుండి దైవ ధ్యానాలని మనం వింటూ వస్తున్నాం. దైవ ప్రజలైన మీరు ప్రతి వర్తమానాన్ని ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు మీరు దాన్ని విని ఆచరణలో పెడుతున్నారని నేను ఆశిస్తూ, ఆచరణలో పెట్టులాగున పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. And we are going to see the most beautiful chapter in the book of Daniel. దానియేలు గ్రంథం అంతటిలో అద్భుతమైనటువంటి అధ్యాయం, అద్భుతమైనటువంటి మాటలు, most special words coming from an unexpected person. ఎవడి నోట్లోంచి ఇలాంటి మాటలు వినవరా ఎప్పటికీ అని అనుకుంటామో వాడి నోట్లోంచి వచ్చిన మాటలు ఈరోజు మనం చదవబోతున్నాం. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ ఎవరు మూసేయవద్దు, బైబిల్ తెరిచి ఉంచండి. సెల్ ఫోన్ లోపల పెట్టండి. ఒకవేళ బైబిల్ లేకుండా సెల్ ఫోన్తో అందులో ఉన్న యాప్లో మీరు చూస్తే పర్వాలేదు. బైబిల్ తప్ప మరోదేది కూడా మీ చేతిలో ఉండడానికి ఉండకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ వర్స్ 34. 34వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రతి మాటను, ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించమని మనవి చేస్తున్నాను. లుక్ ఇన్ టు యువర్ బైబిల్. స్క్రీన్ కాదు, లుక్ ఇన్ టు యువర్ బైబిల్. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములను ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడు సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావము, నా ఘనత, నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు, నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు. ఇప్పుడు సంఘం అంతా కలిసి చదవాలి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు
ఉన్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మనందరికీ ఈరోజు పరిచర్య చేయునుగాక. ఆమేన్. తలల వంచండి. భక్తి భావంతో దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన మాటలు చదివిన మనం ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగిన వారమై పనులు చేసేవాళ్ళు చేస్తారు. తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో సాగుదాం. అనంత జ్ఞానివైన తండ్రి, నువ్వెంత ఘనుడువైన దేవుడవు నాయన. నిన్ను వివరించడానికి మా భాష సరిపోవటం లేదు. నీ గొప్పతనాన్ని చెప్పడానికి భాషా జ్ఞానం గాని పదాల జ్ఞానం గాని కూడా సరిపోవటం లేదు. అంత ఉన్నతమైన దేవుడవు. చదివిన లేఖన భాగం ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. వింటున్న ప్రతి వారి మనస్సును తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఆధ్యాత్మికంగా చైతన్యపరచండి. యేసు నామములో నీ దాసుడిగా నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ క్రీస్తు పేరటి మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం నెబుకద్నెజరు చెప్పిన సాక్ష్యం, ద టెస్టిమోనీ ఆఫ్ నెబుకద్నెజర్. 1వ అధ్యాయంలో ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు మనం విన్నాం. ఆ 1వ అధ్యాయంలో దేవుడు క్షమించినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసాం. అదే అధ్యాయం కొంత ధ్యానించిన తర్వాత శత్రువుల కోటలో దేవుని రాయబారులు ఏం చేశారో మనం చూసాం. వారు శత్రువైన నెబుకద్నెజర్కి సేవ చేయడం నేర్పించాడు దేవుడు. దేవుని జ్ఞానబలం ఎంత గొప్పదో తర్వాత సందేశంలో చూసాం. ఆ తర్వాత దేవుని సార్వభౌమ తీర్మానాలు ఎలా ఉంటాయో గడిచిన వారం మనం చూసాం. ఈ వారం నెబుకద్నెజర్ చెప్తున్న సాక్ష్యం. ఈ రోజు నేను చదివిన మాటలు నాకు ఎంత ఆశ్చర్యపించాయంటే, ప్రభువా నెబుకద్నెజరే ఇలా మాట్లాడుతున్నాడా? ఎస్, నెబుకద్నెజరే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 34వ వచనంలో పోయిన వారం నేను చెప్పాను, ఆ కాలము గడిచిన పిమ్మట. ఏ కాలము? 7 సంవత్సరాలు నెబుకద్నెజరు ఒక పశువుగా, ఒక జంతువుగా 7 సంవత్సరాలు తన శిక్షా కాలం పూర్తయిన తరువాత ఆ కాలము గడిచిన పిమ్మట. యు రిమెంబర్ లాస్ట్ సండే ఐ టోల్డ్ యు, గడిచిన ఆదివారం నేను చెప్పాను, దేవుడు నిర్ణయించిన శిక్షకు కూడా ఒక ముగింపు ఉంటుంది. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నెబుకద్నెజర్కి దేవుడు చాలా రకాలుగా చెప్పాడు, చాలా ఛాన్సెస్ ఇచ్చాడు. 2వ అధ్యాయంలో దానియేలుని పరిచయం చేశాడు, 1వ అధ్యాయంలో కూడా దానియేలు పరిచయం చేశాడు. కలకి భావం చెప్పినప్పుడు అబ్బో మీ దేవుడు అంత గొప్పోడు లేడన్నాడు, కానీ దేవునికి లొంగలే. 3వ అధ్యాయంలో ఆ ముగ్గురు కూడా అగ్నిగుండంలో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళతో పాటు 4వ వ్యక్తిగా ఉన్న అబ్బో మీ దేవుడు చాలా గొప్పోడురా అన్నాడు, కానీ దేవునికి లొంగలే. దేవునికి లొంగని వాళ్ళకి దేవుడు విధించే శిక్ష లొంగిన వారు చూస్తారు, లోకమో చూస్తుంది, దేవుడు చూస్తాడు. నెబుకద్నెజర్కు వేసిన శిక్ష ఎంత ఘోరమైందంటే, ఎంత వైభవంగా తను మహారాజుగా, ఒక ఎంపరర్ గా, ఒక చక్రవర్తిగా వెలిగాడో అంత హీనంగా ప్రజలందరి మధ్య ఒక జంతువుగా అతడు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? కమాన్ మాట్లాడాలి సంఘం అంతా. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కూడా నెబుకద్నెజర్ జంతువుగా ప్రవర్తిస్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయ్యో ఎంత వైభవంగా ఉండేవాడు, ఎంత టక్కుటమారగా ఉండేవాడు, ఎంత చక్కగా ఉండేవాడు, ఎంత పెర్ఫ్యూమ్ కొట్టుకునేవాడు, ఎంత రాజ వస్త్రాలతో రాజ సౌధంతో ఉండేవాడు అని ఎంతమంది చూశారు. బట్ నౌ హి హస్ బికమ్ an animal. ఆ శిక్షా కాలానికి దేవుడు ఒక ముగింపు నిర్ణయించాడన్న వార్త నాకు ఎంత సంతృప్తి వచ్చిందో. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఈ ఉదయకాలం వర్తమానం చెప్తుంటే ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నిత్యము కోపించువాడు కాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నీ దేవుడైన యెహోవా నిత్యము
కోపించువాడు కాడు. దేవుడు కానీ 24/7 మన మీద కోపంగా ఉన్నాడు అనుకో, నువ్వు నేను అడ్రస్ ఉండం. దేవుడు తన దయలో, జాలిలో, కనికరంలో కోపించినా మళ్ళీ వెంటనే ప్రేమ చూపిస్తున్నాడు, కోపడ్డా మళ్ళీ వెంటనే జాలి చూపిస్తున్నాడు. ఆ జాలి, ఆ సహనమే నెబుకద్నెజరు శిక్షకు ముగింపు. అందుకే 34వ వచనంలో ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎంత బాగున్నాయో. నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడినై. కమాన్ చర్చ్, జాగ్రత్త వినాలి. బైబిల్ మూసేయద్దు, బైబిల్ తెరిచి ఉంచండి. జ్ఞానము మానవ బుద్ధి గలవాడినై. నెంబర్ 1, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట గొప్ప మాట. నెబుకద్నెజరు కళ్ళు ఎటెత్తాడట? సంఘం అంతా ఒకసారి చెప్పండి, ఎటెత్తాడమ్మా? ఆకాశము తట్టెత్తాడు. అంతవరకు దేశాల వైపు చూశాడు. ఏ దేశం మీద యుద్ధం చేద్దాం, ఏ ప్రజల్ని జయిద్దాం, ఏ దేశాన్ని ఓడిద్దాం, ఎవరిని నా బానిసలుగా చేసుకుందాం, ఎవరికి ఏ శిక్ష వేద్దాం అని అన్ని చూసిన వాడు ఈ మానవ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఎవరి వైపు చూసాడో తెలుసా? ఆ మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. హీబ్రూలో దాన్ని ఎలా రాసుకొచ్చారంటే, అతడు కండ్లు ఆకాశము తట్టు చూచుచూ ఉండగా అతడు మానవ బుద్ధిలో వృద్ధి పొందెను అని అర్థం వచ్చేలా రాశారు. అంటే ఒక మనిషి దేవుని వైపు ఎప్పుడు చూస్తాడో అప్పుడే మనిషిగా బ్రతకగలడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? గత ఆదివారం మెసేజ్ ఎవరికైనా గుర్తుందో లేదో, నువ్వు మనిషిగానే ఉన్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు ఎవరు ప్రవర్తిస్తున్నావు? కమాన్ మీరు చెప్పాలి. పశువుగా ప్రవర్తిస్తున్నావు. ఆ వర్తమానం ఎంత మందికి దీవెనగా ఉందో ఎంతో మంది తెలియజేశారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మనిషిగా ఉంటూ నువ్వు పశువుగా ప్రవర్తిస్తున్నావు. అవి అందరి జీవితాల్లో వచ్చే అనుభవాలు. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు కండ్లు పైకెత్తి ఎవరి వైపు చూస్తున్నాడు? మాట్లాడాలందరూ కూడా దేవుని వైపు చూశాడు. అండ్ ద వే హి లుక్డ్ ఎట్ గాడ్, అంతవరకు తన సామ్రాజ్యాన్ని, తన దేశాన్ని, తన ప్రభుత్వాన్ని ఇదంతా నాది అనుకున్న తను దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో అతనిలో మానవ బుద్ధిని ప్రభువు మళ్ళా కలిగించాడు. నిజంగా కదా, దేవుని వైపు చూస్తూ ఉన్నవాడే మనిషిగా ఎలాగా బతకాలో నేర్చుకుంటాడు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడే మనిషి తనలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటాడు. దేవుని వైపు చూస్తూ నడుస్తేనే we will learn what it means to be a human. నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాను ఇప్పుడు లాస్ట్ లో, వాట్ ఇట్ మీన్స్ టు బి ఏ హ్యూమన్. ఎంతమందికి అర్థమైంది ఆ ప్రశ్న? వాట్ ఇట్ మీన్స్ టు బి ఏ హ్యూమన్. మనిషిగా బతకడం అంటే ఏంటి? మనిషిగా జీవించడం అంటే ఏంటి? స్టాలిన్ తీసుకుంటే ఆడ చెడ్డ మనిషిరా. హిట్లర్ని తీసుకుంటే నరహంతకుడురా. ముస్సోలిని తీసుకుంటే భయంకరుడురా. ఇలా చరిత్రలో కొంతమంది మనుషులు తీసుకుంటే ఒరే వాళ్ళు మనిషిగా బతకడానికి వేస్ట్ రా, వాళ్ళు మనిషి రూపంలో ఉన్న పశువులు రా అని అనుకోకుండా ఉండలేం కదా. వాట్ ఇట్ మీన్స్ టు బి హ్యూమన్. ఒక మనిషిగా నువ్వు నేను ఎలా బతకాలో ఈ దేవుని వైపు మన కన్నులెత్తినప్పుడే దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండల తట్టున కమాన్ చెప్పాలి, నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుండి నాకు సహాయం రాదే. నా సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. నెబుకద్నెజరు తన కండ్లు పైకెత్తి, అయ్య బాబోయ్ నాకు చాలా సంతోషం అనిపించింది నేను మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు. దేవుణ్ణి కొన్ని పేర్లతో పిలిచాడు. అండ్ హియర్ ఇస్ ఒక విగ్రహాలను ఆరాధించిన వాడు దేవుణ్ణి ఎన్ని పేర్లు పెట్టి పిలిచాడో ఒకసారి చూడండి అమ్మా. ఆ పేర్లు ఏంటో చూడండి. చిరంజీవియు, సర్వోన్నతుడైన దేవుడు. థ్యాంక్ యూ. ఎంత గొప్ప మాటలో. చిరంజీవి అయిన దేవుడు. మనకు ఆ పేరు చెప్పుకొని ఇంకెవడో గుర్తొస్తాడు. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? హే, ఈ దేవుడు నిత్యం ఉండేవాడు. దట్స్ ద మీనింగ్. ఈయనకి అంతం
లేదు, ఈ దేవుడు చచ్చిపోడు, ఈ దేవుడు ఎన్నడూ ఆగిపోడు, ఈ దేవుని ప్రభావం ఆగిపోదు. ఆయన చిరంజీవి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దానియేలు చెప్పట్లే, షడ్రక్ చెప్పట్లే, లేకపోతే అజర్యా చెప్పట్లే, మిషాయేలు చెప్పట్లే. వాళ్ళు చెప్తే పెద్ద గొప్ప విషయం ఏంటుందండి? వాళ్ళని బాధ పెట్టినోడు చెప్తున్నాడు, రే ఈ దేవుడు నిజమైన దేవుడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, చిరంజీవి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. నెబుకద్నెజర్ సాక్ష్యంలో మొట్టమొదటి మాట, ఈ రోజు మనకు నేర్పిస్తున్న దేవుడు నేర్పిస్తున్న మొట్టమొదటి మాట అని తెలుసా? దేవుడు నెబుకద్నెజర్కి నేర్పించింది, నెబుకద్నెజర్ యు మస్ట్ రిమెంబర్ దట్ హెవెన్ రూల్స్. ఈ మాట ఈ రోజు చర్చిలో అందరూ నాతో చెప్పాలి, హెవెన్ రూల్స్. అదే వినబట్లే, హెవెన్ రూల్స్. గ్యాలరీలో ఉన్నవాడు, హెవెన్ రూల్స్ అంటే దాని అర్థం ఏమైంది మీకు? పరలోకం ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. ఇట్ ఇస్ నాట్ యు. నేను సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి నెబుకద్నెజర్, అది నువ్వు తెలుసుకోవాలి. హెవెన్ రూల్స్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు, సారు పాస్టర్ గారు పెద్ద కారు కొనుక్కున్నానండి, మంచి వాక్యం చెప్పండి అయ్య గారు, స్టిక్కరింగ్ చేయించాలనక అన్నాడు. అది చెప్పాను, రే వాక్యం కంటే వాక్యంలో ఒక మాట చెప్తాను, అది వాక్యమే, ఓ పదం చెప్తాను, స్టిక్కరింగ్ చేయించు అన్నాను. చెప్పండి అయ్య గారు అన్నాడు. హెవెన్ రూల్స్ అని స్టిక్కరింగ్ చేయించు అన్నాను. అబ్బా ఎప్పుడు మా వాళ్ళు ఎవరో పెట్టుకోలేదండి, మా వాళ్ళు ఎంతసేపు గాడ్స్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ అని ప్రతి కారు మీద రాయిస్తున్నారండి అన్నాడు. ఊరే కారే గాడ్స్ గిఫ్ట్ కాదురా, జీవితం ఇంకా పెద్ద గాడ్స్ గిఫ్ట్. ఆ ఇనప డబ్బానే గాడ్ గిఫ్ట్ అనుకుంటే జీవితం ఊపిరి తీసుకుంటున్నాం, ఊపిరి వదులుతాం, ఇదెంత పెద్ద గాడ్స్ గిఫ్ట్. హెవెన్ రూల్స్ అని రాయించన్నా. ఆ కారు మీద హెవెన్ రూల్స్ అని పెట్టాడట. అందరూ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏటంటే హెవెన్ రూల్స్ అని పెట్టారేంటి అనగానే వెంటనే మా దేవుడు అండి విశ్వాన్ని పరిపాలించేవాడు అని సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలిగిందట. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి మళ్ళీ చెప్పండి, హెవెన్ రూల్స్. నెబుకద్నెజర్కి బహుశా ఈ మాట బైబిల్లో ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారేమో. నా బ్యాక్ లో ఇంగ్లీష్ బైబిల్ ఉంది, బట్ యూ విల్ ఫైండ్, ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఈ వచనంలో హెవెన్ రూల్స్ అనే పదం క్లియర్ గా ఉంటది. యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ వర్స్ 26. నెబుకద్నెజరుకి దేవుడు చెప్తున్న మాటల్లో 26వ వచనంలో హెవెన్ రూల్స్ అనే మాట ఉంది. ఉందా? ఎస్, ఎక్సలెంట్. 26వ వచనంలో, ఆకాశపు మంచు మీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతునకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్ లో దేవుడు అధికారి అయి ఉన్నాడని రాశారే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఈ చర్చ్ లో బైబిల్ ఉన్నవారు హెవెన్ రూల్స్ అన్న పదం ఉన్నవాళ్ళు ఒకసారి చేతి నాకు చూపించండి, ఎంతమంది దగ్గర ఉంది? ఎస్, 1 2 3 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఇంగ్లీష్ బైబిల్. హెవెన్ రూల్స్. నెబుకద్నెజర్కి దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, నేను ఇచ్చిన సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు, అది మర్చిపోకు. బట్ ఇట్ ఈస్ మీ హూ రూల్స్. నేను పరిపాలించేవాడిని, నేను ఇచ్చిన రాజ్యం నీకు, నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ నేను ఆ నిర్ణయం చేసిన వాడిని. ఇట్ ఈస్ ఐ హూ రూల్స్. హెవెన్ రూల్స్. దేవుని సార్వభౌమ అధికారం. 7,000 రూపాయలు చీరగట్టుకొని నేనే నెంబర్ 1 అనుకుంటున్నావా? దాన్ని కొనుక్కోవడానికి దేవుడికి ఏమిచ్చాడు? ఉద్యోగాన్ని ఆయన భిక్షగా ఇచ్చాడు. కాదంటారా మీరు? 20 లక్షలు కారు నడుపుతా, కళ్ళద్దాలు పెట్టుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చిన్నపిల్లలను బెదరేసే వాళ్ళకి వెళ్ళిపోతా, నేనే నెంబర్ 1 అనుకుంటున్నావా? ఎవరిచ్చారు దేవుడు? ఎవరిచ్చారు నీకు అది? దేవుడు కనికరంలో అది కొనుక్కోవడానికి నీకు లోన్ శాంక్షన్ అయ్యేలా చేశాడు. కాదంటారా? హెవెన్ రూల్స్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఉదయం నుంచి సాయంకాలం దాకా పట్టుకొని ఆ 2 కేజీల పుస్తకాన్ని పట్టుకొని బట్టి పెట్టేస్తున్నారు. ఎంసెట్ కి, నీటికి, ఏం సెట్ అమ్మా, ఇంకేవో దిక్కుమాల సెట్లు ఉన్నాయి, సెట్లన్నిటికీ చదివేస్తున్నారు. కానీ చదివిందంతా బుర్రలో గుర్తుండడానికి ఎవరు నీకు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. హెవెన్ రూల్స్. కారు బాగుంది, క్లచ్ బాగుంది అని జోరుగా వర్షాలు వెళ్ళిపోతున్నాయేమో, బ్రేక్ కరెక్ట్ గా పడేటట్టు ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. హెవెన్ రూల్స్. ఈ రోజు నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఇట్ ఈస్ గాడ్ అండ్ ఇట్ ఈస్ సావరెన్ పవర్. ఆయన సార్వభౌమ అధికారం. హెవెన్ రూల్స్. నీ ఆర్థిక ఆరోగ్యాన్ని హెవెన్ రూల్స్. నీ ఇంటి కుటుంబ విషయాల్ని హెవెన్ రూల్స్. నీ అనారోగ్య పరిస్థితుల్ని హెవెన్ రూల్స్. ప్రతి పరిస్థితిలో కూడా నీ దేవుడు నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హెవెన్ రూల్స్.
ఈ ప్రసంగాన్ని నేను సిద్ధపడుతున్నప్పుడు చాలా అలసిపోయి వచ్చాను బయటికి వెళ్ళి. బట్ ఈ ప్రసంగం సిద్ధపడడం పూర్తయ్యేసరికి ఓ బలమైన శక్తిలాగా నాకు అనిపించింది. నిజమే, హెవెన్ రూల్స్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్, గాడ్ వాజ్ రివైటలైజింగ్ మీ. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పకపోతే నా ప్రసంగాన్ని న్యాయం చేసినట్టు కాదు. నెబుకద్నెజర్ ఎప్పుడైతే జంతువుగా మారిపోయాడో, చాలా జాగ్రత్త వినండి. కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు? బబులోను గారడీ విద్య గలవారు, బబులోను శకునుగాండ్రు, గుర్తున్నారా? వీళ్ళందరూ రెండో అధ్యాయంలో మనకు వస్తారు. బబులోను మంత్రగాళ్ళు, వీళ్ళందరూ కలక భావం చెప్పడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ ఏమో స్టార్ట్ చేశారంటే, ఏయ్ వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్, మన రాజుగారు చక్రవర్తి గారు ఇలాగ అయిపోవడం ఏంటి, తీసుకురండిరా ధూపం, పట్టురండిరా నెయ్యి, చేద్దాం హోమం అని చెప్పి వాళ్ళు మొదలెట్టారు. పెద్ద పెద్ద హోమాలు పూజలు మొదలు పెట్టారు. ఎందుకు? నెబుకద్నెజర్ని ఎలా చేసేద్దామని. మళ్ళీ పశువుని, కమాన్ మాట్లాడాలి, పశువుని, అబ్బా వినబట్టలేదు, పశువుని మనిషిగా మార్చేద్దామని రకరకాల డాన్సింగ్లు అన్నీ వేశారు. పైనుండి దేవుడు నవ్వుతున్నాడు, ఒరే మెకాయలు చూడరా, వీళ్ళు తెలివితేటలు చూడరా, వీళ్ళు నా నిర్ణయాన్ని వీళ్ళు ఎదిరిస్తారా, వీళ్ళు నా నిర్ణయాన్ని వీళ్ళు ఎదిరించగలరా, వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం నా జ్ఞానానికి సమానంరా అని చెప్పి దేవుడు ఎంత నవ్వుకున్నాడో. ఒక హీబ్రూ పండితుడు దాని హీబ్రూ వ్యాఖ్యానంలో ఎంత పరాశాడో. నేను ఆ బుక్ ఉన్నప్పుడు ఐ వాజ్ సో బ్లెస్డ్, ఆయన్ని కలుసుకున్నప్పుడు ఐ వాజ్ సో బ్లెస్డ్. ఆయన చెప్పిన మాట ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెలవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఈ వచనాలు మీరు పెన్లు పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. అయ్యలారా, మనకున్నది ఒక్కటే జీవితం. ఒక్క జీవితంలోనే దేవుడి గురించి తెలుసుకోవాలి. నీకు అన్ని తెలుసు, దేవుడి గురించి తెలియపోతే నీ అంత సొంత ఎవరు ఉండరు. బైబిల్ తెరవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ప్రశ్నేశాడు. ఏంటా ప్రశ్న? ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవ్వడో లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు? నెబుకద్నెజర్ని నేను పశువుగా చేశా, నువ్వు మళ్ళీ మంత్రం వేసి, నువ్వు ధూపం వేసి, నువ్వు కర్పూరం రాసి, నువ్వు ఇంకేదేదో రాసి ఆయన్ని మళ్ళీ మనిషిగా చేయాలంటే అది నువ్వు చేయలేవు. నేను కార్యం చేస్తే దాన్ని ఎవడు తిప్పేవాడు లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే యెషయా గ్రంథంలో ఉండండి. ఇంకో మంచి మాట నేను మీకు చదివి వినిపించాలి. ఈ బబులోనీయులు ఎంత భయంకరులు అంటే, బబులోనీయుల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, యెషయా గ్రంథం 47వ అధ్యాయం. మీ జీవితంలో ఎప్పుడు ఈ అధ్యాయం మర్చిపోకూడదు. యు షుడ్ నెవర్ ఫర్గెట్ Isaiah chapter 47, because Isaiah chapter 47 talks about the trust that Babylonians placed. బబులోనీయుల నమ్మకం ఎక్కడుందో మనం చూస్తాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం, 47వ అధ్యాయం 12వ వచనం. నీ బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములు, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమవునేమో, ఒకవేళ నీవు మనుషుల్ని బెదిరించుదువేమో. ఆ పై వచనం ఇప్పుడు చదువుకుందాం. 11వ వచనం. కీడు నీ మీదకు వచ్చినా, కమాన్ చదవాలి, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొన చాలవు. ఎంత గొప్ప మాట. అబ్బాయి, నేను కీడు రప్పించా, నువ్వు మంత్రాలు వేస్తా ఆపుతావా? నువ్వెవరినో పిలిచి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తావా? యెహోవా కార్యమును ఎదిరింపగలవాడు ఎవడో? యెహోవా కార్యాన్ని ఎదిరించగలిగే శక్తి ఎవరికి ఉంది? పాపం అందరూ గంట వాయిస్తున్నారు, నెబుకద్నెజరు మళ్ళీ మనిషి అయిపోవును కాక, నెబుకద్నెజరు మళ్ళీ మనిషి అయిపోవును అని డింగ్ 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 డింగ్. బయలు దేవత ముందు, అష్టారో దేవత ముందు, ఆ బబులోను మాద్రూక్ దేవత ముందు, బేల్ దేవుడు ముందు, నెబు దేవుడు ముందు వీళ్ళు మంత్రాలన్నీ ఎత్తుంటే పైనుంచి దేవుడు నవ్వుతున్నాడు. వారిని రే, నేను చేసిన కార్యాన్ని నువ్వు వెనక తిప్పగలవా? బాల్యం నుండి నేర్చుకున్నావే బబులోని ప్రజలారా, మంత్రాలు గట్టా నేర్చుకున్నావే, అవన్నీ నేను కాపాడుతాయా? అబ్బా, ఆ చాప్టర్ ఎంత బాగుందో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. 11వ వచనం. కీడు నీ మీదకు వచ్చినా నువ్వు దాన్ని పోగొట్టుకొని చాలవు. నెక్స్ట్ లైన్, ఆ కీడు నీ మీద పడును, వావ్, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. జాగ్రత్త. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుకో దేవుని దగ్గర. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుకో దేవుని గురించి. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుకో దైవ జనులతో. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుకో వాక్యం గురించి. అకస్మాత్తుగా కీడొచ్చినప్పుడు నువ్వేం చేయలేవు దాన్ని. అబ్బే, నువ్వు ఆపలేవు.
నెబుకద్నెజరు కళ్ళు నెత్తికెక్కి ఎన్ని మాటలు మాట్లాడాడో తెలుసా మీకు? చెప్పాను నేను, మీ దేవుడు ఓడిపోయాడు రా. ఏటి మీరు మాట్లాడతారు? గుర్తుందా మాట చెప్పాను నేను? ఎప్పుడైతే యోధా ఓడిపోయిందో వాళ్ళ దృష్టిలో ఎవరు ఓడిపోయాడు? యూదుల దేవుడు ఓడిపోయాడు. మా దేవుడు గెలిచాడు రా, మా మాతృ దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు. ఎవరు మీరు బానిసలుగా ఉండండి. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడాడు. ఇప్పుడు ఆకస్మికంగా వచ్చిన కీడుని ఎంత మంత్రించినా మా మంత్రాల వల్ల ఏమవట్లే. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే హెవెన్ రూల్స్. దేవునికి స్తోత్రం చెప్తావా? నీ భర్త లేకపోయినా హెవెన్ రూల్స్. నువ్వు అప్పుల్లో ఉన్నా హెవెన్ రూల్స్. నిన్ను విసిగించే వాళ్ళు ఆఫీసులో చాలా మంది ఉన్నా హెవెన్ రూల్స్. ఎటువంటి ధైర్యం నీకు లేకపోయినా హెవెన్ రూల్స్. నీ జీవితాన్ని ఒకసారి గట్టిగా చెప్పాలి, హెవెన్ రూల్స్ అని. థ్యాంక్ యూ. నెబుకద్నెజర్ నోట్లోంచి ఉబుక్కుంటూ బైబిల్ పట్టుకొని చెప్తున్నాడు సాక్ష్యం. చిరంజీవి అయిన దేవుడండి ఆయన. ఇంకేం చెప్తున్నాడు? రెండో మాట ఏంటి? సర్వోన్నతుడైన దేవుడండి ఆయన. ఎవరు చెప్తారు? వారిని నెబుకద్నెజర్ నోట్లోంచి మాటలు వస్తున్నాయా? ఉరి ఇడిలా మారిపోతాడని జన్మలో ఎప్పుడు అనుకోలేదు. And now he is saying this God is sovereign, this God is universal. ఆయన రాజ్యానికి అంతో లేదు. కమ్ ఆన్, లెట్స్ కంటిన్యూ. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ఈ మాటలు మనం జాగ్రత్తగా చదవాలి. దేవుడు అంటున్నాడు, నేను కార్యం చేయగా ఎవ్వరూ త్రిప్పివేయలేరు. అమ్మా, ఈ రోజు ఈ మాట ఎవరి కోసం? ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడు ఒక కొవ్వొత్తి వెలిగిస్తే దాన్ని ఆపే శక్తి తుఫానుకు కూడా లేదు. ఎంతమంది నమ్ముతారు? దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? ఆ మాట చాలా పవర్ఫుల్ మాట, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక కొవ్వొత్తి వెలిగించిన దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు, తుఫాను కూడా లేదు. బికాస్ ఇఫ్ గాడ్ ప్రొటెక్ట్స్ ఇట్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. దేవుడు దాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఎవడు దాన్ని ఆపలేడు. దేవుడు దాన్ని భద్రపరచాలనుకున్నప్పుడు ఎవడు దాన్ని నాశనం చేయలేడు. కొవ్వొత్తే, కానీ తుఫాను కూడా కొవ్వొత్తిని ఏం చేయలేదు, ఆపలేదు. ఎందుకంటే నేను కార్యం చేయగా, కమాన్ చెప్పాలి మీరే, దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు? నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు నువ్వు జంతువుగా ఉండాలంతే. ఎన్ని మంత్రాలు వేసినా నువ్వు మళ్ళీ మనిషిగా, నేను నిర్ణయించిన కాలం పూర్తవ్వాలి. జాగ్రత్త. ఒకవేళ మీ జీవితాలు మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి, మీరు చేసిన తప్పుడు పనులకి, మీరు చేసిన దిక్కుమాలిన ఆలోచనలకి, మీరు మాట్లాడిన పనికిమాలిన మాటలకి దేవుడు ఏమైనా శిక్షా విధులు మీ జీవితం అనుమతిస్తే దాన్ని భరించండి. ఎందుకో తెలుసా? ముగించడానికి దేవుడికి ఒక కాలం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు తెలుసు ఎక్కడ ఆ పనిష్మెంట్ ఆగాలో. ఆయనకు తెలుసు ఎప్పుడు ఆ శిక్ష నుంచి బయటకు తేవాలో. ఆయనకు తెలుసు ఎప్పుడు నిన్న ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలో. He knows. So you need to keep in mind that I am bearing my God's wrath. నా దేవుని కోపాన్ని నేను సహిస్తున్నా. నాకు తెలుసు దేవుడు ఒక రోజు మళ్ళీ నన్ను బయటకు తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? ఐ లవ్ దిస్. నాకు అందుకే దేవుడు అంటే పిచ్చి. దేవుని కార్యాలు ఎంత అద్భుతమో. ఇప్పుడు నెబుకద్నెజర్ ఇంకొక అడుగు ముందుకేసి, అబ్బే సాక్ష్యం అయిపోలే, సాక్ష్యం ఇంకా ఘనంగా ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా? అబ్బో 34వ వచనం దానియేలు గ్రంథం, 34వ అధ్యాయం దానియేలు గ్రంథం, 35కి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం, ఎవరో బైబిల్ మూసేయద్దు. 4వ అధ్యాయం 35వ వచనం, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల ఆయన తన చిత్తం చొప్పునే జరిగిస్తాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడో సమర్థుడు కాడు. వావ్! నెబుకద్నెజర్ అంటున్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆయన దృష్టిలోకి ఎన్నిక్కి. ఎంత బిల్డప్పో మనుషులకి. కొంతమందిని చూస్తాను, గమనిస్తుంటాను, వామ్మో దేవుడు ఉన్నాడని నువ్వు ఇంకా గ్రహించట్లేదురా బుజ్జే, దెబ్బ పడిపోద్ది ఏదో రోజు అనుకుంటాను నేను. నెబుకద్నెజర్ ఏమంటున్నాడు తెలుసా? దేశాలని ప్రపంచాలను జయించిన మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్. అమ్మ బాబోయ్, ఆ దేవుడు భూమి మీద మనుషులందరినీ పట్టించుకునే అంత పరిశుద్ధులు మనం కాదండే. భూమి మీద మనుషులనికి ఎన్నికకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినాలా? ఎందుకు వినాలి? నువ్వు పెద్ద జాన్ పాల్ బుచుక్కు అని నువ్వు ప్రార్థన చేయగానే వినేయాలా దేవుడు? ఏ రోజైనా అనుకున్నారా మనం అంత పెద్ద పోటుగాళ్ళమా? దేవుడు ఎందుకు వినాలి మన ప్రార్థన అసలు? Have you ever thought about it? Why God is listening to our prayers? ఓన్లీ ఒకటే కారణం దేవుడు మన ప్రార్థనలు వినడానికి.
మన మీద మనల్ని తన పోలికలో చేసుకున్నాడు గనక తన పోలికలో చేయబడ్డ మన స్వరాల్లోంచి వచ్చే ప్రార్థనని ఆయన విని జవాబిస్తున్నాడు. అది ఆయన మంచితనం, అది ఆయన కనికరం, అది ఆయన దయ. 8వ కీర్తనలో ఉంటది, ఎప్పుడైనా చదవండి, ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. వాట్ ఈస్ మ్యాన్ దట్ యు షుడ్ బి మైండ్ఫుల్. దేవా, మనుషుల్ని పట్టించుకున్నట్టుకు మానవుడు ఏ పాటి వాడు. దేవా, నువ్వు నన్ను పట్టించుకోవడానికి నేను ఏ పాటి వాడిని? వరుణ్ దీపక్ అనే నన్ను దేవుడు పట్టించుకోవడానికి నేను ఏ పాటి వాడిని? ఐఎమ్ నథింగ్. ఐ నో దట్. ఐఎమ్ ఏ జీరో. ఐ నో దట్. దేవుడు నిన్ను పట్టించుకోవడానికి కొలమానం ఏంటి? నీ స్టైలా, నీ చదువా, నీ వ్యాపారాలా, నీ జీతాలా? కాదే. దేవుడు నిన్ను నన్ను పట్టించుకోవడానికి మనం ఏం పెద్ద టోపా? కాదే. వై? దేవుడు ఎందుకు వాళ్ళు పట్టించుకోవాలి? ఒకటే రీజన్, ఆయన పోలికలో చేయబడ్డాం కనుక ఆయన కనికరంలో మనల్ని పట్టించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 8వ కీర్తనలో మాట నాకు చాలా ఇష్టం. వాట్ ఈస్ మ్యాన్ దట్ యు షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ హిమ్. మనిషిని పట్టించుకోవడానికి మనిషి ఏ పాటోడయ్యా? నువ్వు దేవుడివి, నువ్వు మనిషిని పట్టించుకోవడం ఏంటి? ఒక్కటే కారణం, వరుణ్, మనుషుల్ని నా పోలికలో చేసుకున్నాను గనుక నేను మనుషుల్ని పట్టించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నేను పట్టించుకోవడానికి, నీ ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికి ఓయమ్మో నీ భక్తి, నీ ప్రార్థన, నీ స్తుతి ఆరాధన కారణం అనుకుంటే నీ అంత అమాయకురాలు ఎవరు లేరు. ఆయన కనికరం నీ ప్రార్థనని వినేలా చేస్తుంది. ఎవరైనా ఆమేన్ చెప్తారా? దేవుని మంచితనం నీ ప్రార్థనని వినేలా చేస్తుంది. దేవుని కృప నీ ప్రార్థన ఆయన వినేలా చేస్తుంది. నెబుకద్నెజర్ అంటున్నాడు, సార్ నేను పెద్ద సామ్రాజ్యానికి అధిపతినండి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు పట్టించుకునేంత గొప్పోళ్ళం మనం కాదండి. రెండో పాయింట్ ఏమన్నాడు? ఆయన ఎంత గొప్పోడంటే దేవుడు పట్టించుకోవడం మాత్రమే కాదు సార్, ఆయన తన చిత్తం చొప్పున పరలోకంలో భూలోకంలో చేస్తాడు. ఎవడు కూడా దేవుని చేయి పట్టుకొని ఏం చేస్తున్నావా నువ్వు అని అడ్డానికి ఎవడో సమర్థుడు. మనం ప్రార్థన గొప్ప ఆయుధాన్ని వాడుకొని దేవుడు ఏం చేయాలో మనమే చెప్తాం. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ప్రభువా, నువ్వు ఇలా చేసి అలా చేస్తే ఇలాగవుద్దని నువ్వు చేయమని, నువ్వు అన్నీ సాధ్యమే, మళ్ళీ అన్నీ సాధ్యమే అనో పాట మనమే పాడేసుకొని ప్రార్థనలో దేవుడికి మనమే డైరెక్షన్స్ ఇస్తున్నాం. ఆయన పాపం ఏమీ తెలియదు. ఒరే వరుణ్ చెప్పరా, నేను బుద్ధి లేను, చెప్పమ్మా ఏం చేయాలి నేను? అలా చేయాలా? ఆహా, ఓకే. అలా చేసి నేనేం చేయాలి మరి? ఓ ఇలా చేయాలా? ఓకే ఓకే, సరే సరే. మన దగ్గర దేవుడు సలహాలన్నీ వినేసి దేవుడు వెళ్ళిపోతాడు చేయడానికి. కానీ ఈయనేమన్నాడు తెలుసా? హే, నాకు తెలిసిన దేవుడు ఏంటో తెలుసా? ఆయన చేయి పట్టుకొని నువ్వేంటయ్యా ఇలా చేసావు అని అడిగే సమర్థుడు ఈ విశ్వంలో ఎవడో లేదట. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా అమ్మా? యూ కెనాట్ క్వశ్చన్ గాడ్. నువ్వు దేవుడిని ప్రశ్నించలేవు. యూ కెనాట్ ఆస్క్ గాడ్. నువ్వు దేవుడిని ప్రశ్నించలేవు. ఎందుకయ్యా ఇలా చేసావు? నాకెందుకయ్యా ఈ వ్యాధి ఇచ్చావు? నాకెందుకయ్యా, నా కుటుంబంలో ఎందుకయ్యా ఈ కష్టం అనుమతించావు? నా పిల్లలకి ఎందుకయ్యా ఇలా జరగాలి? ఊర్లో పిల్లలందరూ బాగున్నారు, నా ఇంట్లోనయ్యా ఎందుకు ఇలా జరగాలి అని నువ్వు అడగలేవు. అంత సమర్థుడివి నువ్వు కావు. ఎందుకంటే నెబుకద్నెజర్ అంటున్నాడు, నేను తెలుసుకున్న దేవుడు ఎంత గొప్పోడంటే నేను ఆయన ఏం చేయలేనండి. ఆయన చేయి పట్టుకొని, కమాన్, ఆయన చేయి పట్టుకొని ఎందుకయ్యా ఇలా చేసావు నువ్వు అని అడిగే సమర్థం ఎవరికి? సండే సర్వీస్ కి జనాలు కిటకిటలు ఆడిపోతున్నారు. అది కూడా ఇంగ్లీష్ చర్చే. ఇంగ్లీష్ చర్చ్ వాళ్ళకి సోకు ఎక్కువ. చాలా హైఫైగా ఈ సోకు ఎక్కువ. మొత్తానికి అందరూ చర్చికి రెడీ అయిపోయారు, ఇంగ్లీష్ సర్వీస్కి అందరూ రెడీ అయిపోతున్నారు. ఈ మధ్యలో మైక్ వైర్లు కొంచెం తేడా వచ్చాయి. ఆ చర్చిలో సిస్టమ్ ఏంటంటే వైర్లు అన్ని స్టేజ్ కింద ఉన్నాయి సార్. వైర్స్ అన్నీ ఎక్కడ పెట్టారు? స్టేజ్ కింద రన్ చేశారు. ఇది యుఎస్ లో జరిగిన సంగతి చెప్తున్నాను, ఇక్కడ కాదు. స్టేజ్ కింద ఉన్నాయి. సో పాస్టర్ గారు వాళ్ళు రెడీ అవుతున్నారు మెసేజ్ చెప్పడానికి. మైకులు కొన్ని వైర్ సరిగ్గా లేదు. వాళ్ళ అబ్బాయి టకటకటక పైన గ్యాలరీలో ఉన్న వాడు పరిగెట్టుకుని వెళ్ళిపోయి, నాన్నగారు మెసేజ్ కేటి వాయిస్ రావట్లేదు, ఏదో వైర్ లోపం ఉందని స్టేజ్ కిందకి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వుడెన్ ఇవన్నమాట. స్టేజ్ కిందకి వెళ్ళిపోయి ఆ వైర్లన్నీ సెట్ చేస్తున్నాడు. మొత్తానికి ఈయన మైక్ పని చేసింది, మెసేజ్ చెప్తున్నాడు. కింద అనుకున్నారు వైర్లన్నీ సెట్ అయిపోయి అనుకున్నాడు.
కింద ఈయన అద్భుతంగా మెసేజ్ చెప్తున్నాడు, కింద అబ్బాయి షాక్ కొట్టి చచ్చిపోయాడు. ఇప్పుడు 45 నిమిషాలు ఆయన మెసేజ్ చెప్తున్నాడు పాస్టర్ గారు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్ అని పాస్టర్ గారు అద్భుతంగా మెసేజ్ చెప్తుంటే ఎవరి శవం మీద నిలబడి చెప్తున్నాడు ఆయనకు తెలియదు పాపం. కింద కొడుకు స్టేజ్ కింద వైర్లు సెట్ చేద్దామని వెళ్ళి, చెప్పండి అయ్యా కరెంట్ షాక్ కి చర్చ్ అంతా సర్వీస్ అయిపోయింది. ఏంటి జిమ్మి ఎక్కడ కనబట్టలేదు ఏంటి? కుక్క పేరు అనుకున్నారు కనుక ఇక్కడ కుక్క పేర్లు పెడతారు జిమ్మి గిమ్మి అని, అక్కడ మనిషి పేరు అది. జిమ్మి ఎక్కడ కనబట్టలేదు అనుకుని వెళ్తే జిమ్మి ఎక్కడ ఉన్నాడు? మాస్టర్ గారు స్టేజ్ కింద ఏదో సర్దడానికి వెళ్ళాడండి, తర్వాత కనబడలేదు. స్టేజ్ కిందకి వెళ్ళి చూస్తే జిమ్మి చెయ్యి కరెంట్ షాక్ తో కాలిపోయి కింద చచ్చిపోయాడు. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక బుక్ కొనుక్కొని చదవండి, పోతే పోయిన దిక్కుమాలిన ₹1000 కొనుక్కొని చదవండి. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. ఎంతమందికి అర్థమైంది టైటిల్? ఏం చెప్పాను అని మళ్ళీ చెప్పండి మీరు. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. గూగుల్ మ్యాథ్ కాదు, అమెజాన్ మ్యాథ్లోకి వెళ్ళండి, అమెజాన్ మ్యాథ్లో ఉంటుంది ఆ బుక్. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్, అందులో ఈ సంఘటనలు కొన్ని ఉంటాయి మీకు. అరే మంచి వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ బిడ్డ పాపిష్టి పనికి వెళ్ళి చచ్చిపోతే బాధపడకపోదుమేమో, కానీ దైవ పనిలో చనిపోయాడేంటి? వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. ఆ పాస్టర్ గారు ఏంటయ్యా నువ్వు చేసిన పని అని దేవుడిని అదుటకు ఆయన సమర్థుడా? కమాన్ మాట్లాడాలి, చర్చ్ మాట్లాడాలి. ఇప్పుడు నెబుకద్నెజర్ ఏమన్నాడు తెలుసా? నేను దేవుణ్ణి తెలుసుకున్నాను సార్, ఆయన ఎవ్వరూ భూమి మీద ప్రశ్నించే సమర్థులు లేరండి. దేవునికి స్తోత్రం చెప్తావా? ఆయన బాధ అనుమతించాడా? బాధపడు. ఆయన కష్టాన్ని అనుమతించాడా? కష్టపడు. ఆయన శ్రమలను అనుమతించాడా? శ్రమపడు. ఆయన అవమానాన్ని అనుమతించాడా? అవమానాన్ని అనుభవించు. ఆయన ఆకలిని అనుమతించాడా? ఆకలి అనుభవించు. ఆయన ఏదైనా శ్రమలు పెట్టాడా? అనుభవించు. ఎందుకంటే వాటికి ముగింపు రోజు నీకు తెలియదు, కానీ ఆయన దగ్గర ఒక ముగింపు రోజు ఉంది. నమ్మినోడు దేవునికి స్తోత్రం చెప్పాలే. హీ నోస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకు తెలుసు. ఈ మధ్యకాలంలో కళ్ళు ఎగరేసి మాట్లాడొద్దు. ఈ మధ్యకాలంలో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడొద్దు. నాకెందుకు ఇలా చేసావు, నా ఇంట్లో ఎందుకు ఇలా చేసావు, నాకు ఈ కష్టాన్ని ఎందుకు రానిచ్చావు. నో, నెబుకద్నెజర్ చెప్పే సాక్ష్యంలో అయ్య బాబోయ్ ఆయన్ని ఎవరండి ప్రశ్నించగలరు? సాక్ష్యం అయిపోలే. నెబుకద్నెజరు దేవుడి గురించి చెప్తుంటే మతిపోయింది జనాలకి. ఆ దేవుడు ఎలాంటోడని చెప్తున్నాడు? ఒరే ఈ బేలు మాతృకు కాదురా, నెబు కాదురా, యెహోవాయే చిరంజీవి అయినా దేవుడు. కమాన్ నెక్స్ట్ పదం ఏంటి? యెహోవాయే సర్వోన్నతుడైన దేవుడు. హెవెన్ రూల్స్. ఆయన కార్యం చేస్తే ఎవడో ఆపలేడరా బాబు, ఎవడో తిప్పలేడరా నాయన. ఆయన సాక్ష్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అదే ఆయన సాక్ష్యంలో చాలా గొప్ప మాటలు. మొదట సాక్ష్యం దేవుడు ఎంత గొప్పోడో చెప్పాడు. తన సాక్ష్యంలో రెండోది ఏం చెప్తున్నాడో తెలుసా? అందరం త్వరగా 37వ వచనానికి వచ్చేద్దాం. 36వ వచనం నేను చెప్పట్లేదు, టైం చాలదు. 36వ వచనం చెప్తే చాలా టైం పడుతుంది, ఎందుకంటే దేవుడు తనకి అవన్నీ తిరిగి ఇచ్చాడు. అవన్నీ అవసరమైతే నేను వాటిని టచ్ చేస్తాను. లేదా 37వ వచనంలో తన సాక్షిలో కొన్ని కీలకమైన మాటలు చెప్పాడు. అందరూ 37వ వచనం చూద్దాం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములని, ఆయన మార్గములన్నీ న్యాయములై ఉన్నవి. థ్యాంక్ యూ. వామ్మో, ఇది చదివినప్పుడు నాకు ఎంత మతిపోయిందంటే, నెబుకద్నెజరు అంటున్నాడు, అయ్యగారు నేను కాదండి రాజు, పరలోకంలో ఒక రాజు ఉన్నాడు సార్. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? నేను కాదండి బాబు. ఆ మాట ఎంత బాగుందో. స్టార్టింగ్ అన్నాడు 37వ వచనంలో, నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యాలన్నీ, పరలోకంలో దేవుడు చేసే కార్యాలన్నీ, పరలోకంలో దేవుడు చేసే అద్భుతాలన్నీ ఆ పరలోకపు రాజు యొక్క రెండు మాటలు వాడాడు. ఆయన కార్యములు సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ మాటలు మీ ప్రార్థనలో వాడడం నేర్చుకోండి. దేవుని కార్యములు, కమాన్ చెప్పాలి మీరు ఇప్పుడు, సత్యములు, దేవుని మార్గములు న్యాయములు. మర్చిపోవద్దు. దేవుని కార్యములు సత్యములు,
దేవుని మార్గములు న్యాయములు. నెబుకద్నెజర్ అంటున్నాడు, బహుశా ఆయన దగ్గరికి వచ్చి ఈ గారడి వాళ్ళు, ఈ మంత్రగాళ్ళు, అయ్యగారు 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 మీకోసం మేము అన్ని దూపాలు వేసినాం అనుకున్నారు, మీకోసం ఎన్ని జంతువులు బలిచ్చినామండి మేము, మీరు మనిషిగా అయిపోయారంటే మన బయలుదేవుడు అండి, మన నెబు దేవుడు అండి అంటే తొక్క తీసేస్తాను రే ఆ మాటలు వాడేవంటే. చిరంజీవి అయిన దేవుడు ఉన్నాడు, కమాన్, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన రా, ఆయన మార్గాలు సత్యం రా. ఆయన ఆయన మార్గాలు మాత్రమే కాదు, ఆయన ఆయన మాటలు సత్యములు, ఆయన మార్గములు న్యాయములు, ఆయన కార్యములు సత్యములు, ఆయన మార్గములు. సార్, ఏ రోజన్నా మనం పడుతున్న బాధలకి, మనం పడిన కష్టాలకి, మనకు వచ్చిన అవమానాలకి, మనం ఎదుర్కొన్న శ్రమలకి ఏ రోజన్నా ఏమండి ఓ మాట చెప్పుకోవాలి కానీ ఇది నాకు సరైందేనండి అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడు అనుకో. మనం ఏదో చాలా క్లౌడ్ 9లో పరిశుద్ధులం లాగా, అనవసరంగా మనకు శ్రమలు వచ్చేసేలాగా మనం బిల్డప్ ఇస్తామే కానీ, సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ నా బుద్ధికి ఈ శ్రమలు నాకు కరెక్ట్ సార్ అని ఎప్పుడైనా అనుకున్నామా మనం? నా మనస్తత్వానికి ఈ కష్టాలు నాకు కరెక్టేనండి అని అనుకున్నామా మనం? నా ఆలోచన విధానానికి దేవుడు నాకు భలే బుద్ధి చెప్పాడండి, నా బుద్ధికి ఈ శ్రమలు నాకు కరెక్టేనండి అని ఏ రోజు మనం అనుకోలే. అయ్యలారా అమ్మలారా, కానీ కొత్త నిబంధనలో ఒక ఆయన అనుకున్నాడు. ఆయన మాట చరిత్రలో గొప్ప మాట, ఆయన మాట, ఆయన నిలబడ్డ స్థలం చరిత్రలో గొప్ప స్థలం, ఆయన పలికిన మాట చరిత్రలో గొప్ప మాట. ఆయన అన్నాడు ఒక మాట, ఆ మాట ఎవడో అనలే, ఆ స్థానం ఎవడో తీసుకోలే, నిజంగా ఆ స్థానం ఆయనకే దక్కింది. యేసు ప్రభు పక్కన నిలబడి అన్నాడు ఒక మాట. ఏమన్నాడో తెలుసా? పక్క దొంగతో తిరిగి ఇది మనకు న్యాయమే అన్నాడు. ఎవరికైనా గుర్తొస్తుందా? ఈ దొంగ యేసు ప్రభు మధ్యలో ఉంటే అవతల దొంగతో అంటున్నాడు, ఎందుకంటే ఆ దొంగ ఏమన్నాడంటే, బాబు నువ్వు గొప్ప అద్భుతాలు చేసేవాడు కదా, నువ్వు దీపోయి మమ్మల్ని కూడా త్వరగా దించి రాదు అన్నాడు. వెంటనే దొంగ అన్నాడు, ఏ నువ్వు దేవునికి భయపడవా? బుద్ధి లేదా నీకు? మతి శుద్ధి లేదా? నువ్వేం మాట్లాడుతున్నావో? మనకు ఇది, కమాన్ చెప్పాలి, మనకు ఇది, కమాన్ మాట్లాడండి, మనకు ఇది న్యాయమే. I deserve this. I deserve this pain. I deserve this defeat. I deserve this disappointment. నా బుద్ధికి, నా ఆలోచన విధానానికి, నా మనస్తత్వానికి ఈ కష్టాలు సరైనవే, ఇది న్యాయమేనయ్యా నువ్వు చేసినవి అని ఏ రోజన్నా నువ్వు అనగలవా? నీ ఈగో ఒప్పుకోదు అనడానికి. కానీ నువ్వు అన్న రోజు దేవుడు అనుకుంటాడు, ఒరే ఇప్పుడు రా నువ్వు మారావు, నీ శిక్షా దినాలు నేను ఆపేస్తాను అనుకుంటాడు దేవుడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? సార్ నేను ఎంత చెత్తగాడినో మీకు తెలియదండి బాబు. నేను ఇక్కడ ఇలాగ ఉన్నాను కానీ బయటికి వెళ్ళాక ఎలా మాట్లాడతానో మీకు తెలియదు. కొన్ని కష్టాలు నిజమేనండి, నేను ఆ కష్టాలు రావడానికి నా బుద్ధే కారణం అండి, ఐ డిజర్వ్ అండి అని ఈ రోజన్నా అనుకుంటామా? అనుకోం మనం. కానీ ఈయన అంటున్నాడు, బాబు నెబుకద్నెజర్ సాక్ష్యంలో చెప్తున్నాడు, అయ్యా నిన్ను ప్రశ్నించుటకు ఎవడో సమర్థుడు కాడు, నీ కార్యములు సత్యమైనవి. కమాన్, రెండోది నీ మార్గములు న్యాయమైనవి. ఎందుకంటే ఎవరిని ఎలా దేవుని దగ్గర లొంగదీయాలో దేవుడికి తెలిసినంత బాగా మనుషులు ఎవరికి తెలియదు. ఇంకొక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. చాలా సార్లు నా పరిస్థితులు మారాలని నువ్వు అనుకుంటే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఒరే నువ్వు మారితే నీ పరిస్థితులు ఆటోమేటిక్ గా మారిపోతాయి. నీ బుద్ధి మారట్లే, అందుకే నేను ఇంకా సరిదిద్దుతున్నా. నీ ఆలోచన మారట్లే, అందుకే నేను ఇంకా నీ ముక్కు నేలకేసి రాస్తున్నా. నువ్వు మారట్లే. నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను జంతువుగా మార్చావు, నిజమే, ఎందుకంటే నేను మనిషిగా ఉండి పశువుగా ప్రవర్తించాను, ఏ రోజు నేను అంగీకరించలేదు. ఇప్పుడు నన్ను నువ్వు ఎలా చేసావు? పశువుగా చేసావు. 7 సంవత్సరాలు. నీ కార్యములు న్యాయమైనవయ్యా, నీ మార్గాలు న్యాయమైనవయ్యా, నీ కార్యాలు సత్యమైనవయ్యా. నీ తప్పు ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొస్తుందా? నీ బుద్ధిలో ఉన్న లోపాలు ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొస్తుందా? సార్ నేను బయటకు బాగానే ఉంటాను కానీ చాలా క్రికెట్గా ఆలోచిస్తానండి బాబు అని ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొస్తుందా? మనం ఎంత చెత్తగాళ్ళమో మనకే తెలుసు.
మనం ఎంత చెత్తగాళ్ళమో దేవుడికి కూడా బాగా తెలుసు. అది ఒప్పుకున్న రోజు ఆయన అనుకుంటాడు, ఇప్పుడు రా నీలో నిజమైన పశ్చాత్తాపం స్టార్ట్ అయ్యింది. నెబుకద్నెజర్ అంటున్నాడు, నీ మార్గాలు న్యాయమైనవయ్యా. బికాస్ వాట్ ఐ హావ్ బీన్ త్రూ ఐ డిజర్వ్ ఇట్. సాక్ష్యం అయిపోలే. సాక్ష్యంలో మెయిన్ పాయింట్కి ఇప్పుడు వస్తున్నాడు. అదే ఆయన సాక్ష్యంలో, చరిత్రలో గొప్ప మాటల్లో అద్భుతమైన మాట. 37వ వచనం లాస్ట్ లైన్. 37వ వచనం లాస్ట్ బిఫోర్ లైన్. గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడనియు ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ గణపరుచున్నాడు. నాకెంత నచ్చిందో ఆ మాట. నెబుకద్నెజర్ నిలబడి ప్రజలందరి ముందు, మరి ఇలా బైబిల్ పట్టుకున్నాడో లేదో తెలియదు కానీ ఒకవేళ ఇలా పట్టుకొని, గర్వంతో నటించువారిని అందరినండి రాసి పెట్టుకోండి. ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన ఇచ్చేస్తాడండి, నేనే సాక్షి అండి బాబా అని ఏం చెప్పాడు తెలుసా ప్రపంచానికి? గర్వముతో, కమాన్ రీడ్ దట్ వర్స్. గర్వముతో, కమాన్ చదవాలి, నన్ను కాదు, వచ్చిన చదవండి. గర్వముతో నటించేవాడిని అణిచేస్తాడు. రెండున్నాయి, గర్వం ఒకటి, నటించేవాడు ఒకటి. అణిచేస్తాడట. లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు? నేనేరా బుజ్జే, నేనే ఎగ్జాంపుల్ రా. ఇంకెంతకన్నా ఎగ్జాంపుల్ ఎవడు కావాలరా? నేనే పెద్ద ఎగ్జాంపుల్. అణిచేశాడు నన్ను. దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తావా? దేవుడు ఏమంటాడు తెలుసా? ఒరే వరుణ్, నిన్ను దీవించాలనే ఉంది, కానీ నేను దీవించే ముందు నిన్ను అణచాలనే ఉంది. ఎంతమందికి అర్థమైంది నా మాట? దేవుడు దీవించే ముందు నిన్ను అణుస్తాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? దేవుడు నిన్ను దీవించే ముందు నీ బుద్ధుల్లో పేరుకుపోయిన అహంకారాన్ని, నీ మనసుల్లో పేరుకుపోయిన ఆలోచనలో అహంకారాన్ని, నీ ప్రవర్తనలో పేరుకుపోయిన గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని అణిచి అప్పుడు యు ఆర్ రెడీ ఫర్ బ్లెస్సింగ్ అనుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే, నన్ను సరిదిద్దొద్దు కానీ నన్ను ఏం చేయి, దీవించేయి, నన్ను ఆశీర్వదించాయి కానీ నన్ను సరిదిద్దొద్దు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నిన్ను దీవించే ముందు నిన్ను అణుస్తాను. నా వెనక్కి మాటలు చెప్పండి. దేవా, అదే గట్టిగా దేవా, ఇంకొచ్చి గట్టిగా దేవా, నన్ను, నా గర్వాన్ని అణచండి. ఆమేన్. కొంతమంది అణగరు, ఎంత చెప్పినా. అణగనప్పుడు దేవుడు ఏం చేయాలా? నేను అణిచేసే పరిస్థితులు లేవనెత్తాలి. సడన్ గా నీకు శత్రువు ఎవడో లేగుతాడు, అప్పుడు డిక్లేర్ చేస్తావు 40 days ఫాస్టింగ్ ప్రేయర్. ఆ పరిస్థితులు నేను ఏం చేస్తా తెలుసా? శుభ్రంగా అణిచేస్తాయి. కాలు బయటికి వేయాలంటే భయం, కాలు వెనక తీయాలంటే భయం, ఎటేమవుతుందో తెలియదు. ప్రభా 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 ప్లీజ్ నన్ను వదిలేకు బాబు, నన్ను వదిలేక నచ్చిపోకు నాయనా. చుట్టుపక్కల అన్ని దేవుడు శత్రువులు లేపేసరికి అలా తయారవుద్ది. వెంటనే దేవుడు ఎంత మంచోడంటే, అరే నా కుమారుడు తనను తాను తగ్గించుకున్నాడు, వెంటనే శత్రువులకు ఆజ్ఞ పంపిస్తాడు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు లెగిస్తావు. కానీ మళ్ళీ నీ దిక్కుమాల బుద్ధి ఉంటుంది. ఒక 6 నెలలే బాగుంటావు, ఒక సంవత్సరం బాగుంటావు ఆ సాక్ష్యం, తర్వాత మళ్ళీ ఏమవుతావి అర్థం కావట్లే. మళ్ళీ స్టోరీ రిపీట్, మళ్ళీ దేవుడు ఇంకోటి ఏదో లేవనెత్తాలి. గర్వముతో ప్రవర్తించు వాడిని, కమాన్ చెప్పాలి, ఆయన అనపశక్తి గలవాడు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఒక రెఫరెన్స్ మనం కంపేర్ చేయాలి. 4వ అధ్యాయం 30వ వచనానికి 4వ అధ్యాయం 37వ వచనానికి తేడా ఏంటి? చదువు చెప్పండి. 4వ అధ్యాయం 30వ వచనంలో దానియేలు ఎలా మాట్లాడాడు, 37వ వచనంకి ఎలా మాట్లాడాడు? 4వ అధ్యాయం 30లో ఏమన్నాడు? నా బలాధికారము, నా ప్రభావము, నా రాజధాని నగరము నేను కట్టించాను అని అన్నాడు. 37కి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? బాసు, గర్వంతో నటించేవా నేను ఏం చేస్తాడు అని చేస్తాడు. దయచేసి వర్తమానాన్ని హేళనగా చులకనగా తీసుకున్నారు, దేవుని చేతిలో చచ్చారనమాట. మీకు విషయం తెలుసా? దేవుడు ఎప్పుడో దెబ్బకి ముందు తన మాటలు వినిపిస్తాడు. ఎందుకంటే ఆ మాటలు విని మనం సరిదిద్దుకున్నాం అనుకో, దెబ్బ తప్పించుకుంటాం. ఎవరైనా ఆమెన్ చెప్తారా? ఒరే నేను హెచ్చరించాను రా, నువ్వు వినలేదు. పాస్టర్ గారు ఆదివారం చెప్పాను, నువ్వు వినలేదు.
దానియేలుతో చెప్పించే నెబుకద్నెజర్కి వినలేదు. నెబుకద్నెజర్ సాక్ష్యం చెప్తుంటే, సార్ నా మెసేజ్ పూర్తయిపోతుంది, మీరు జాగ్రత్త ఒక్కసారి ఆలోచించండి. నెబుకద్నెజర్ నిలబడి ఇలాగ సాక్ష్యం చెప్తున్నాడే, చిరంజీవి అయిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, హెవెన్ రూల్స్, ఆయన మార్గములన్నీ న్యాయమైనవి, ఆయన కార్యాలన్నీ సత్యమైనవే, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ఎవడో ప్రశ్నించలేడు. నెబుకద్నెజర్ చెప్తుంటే గర్వంతో ఉన్నవాడిని అణిచేస్తాడు. నెబుకద్నెజర్ చెప్తుంటే పైనుండి దేవుడు ఎలా రియాక్ట్ అయి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి. గాబ్రియేలు, మికాయేలు అందరూ కూడా నెబుకద్నెజర్ సాక్ష్యం వింటుంటే, దేవుడు ఈ రోజు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు అని దేవుడు అనుకోని ఉన్నాడా? దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నెబుకద్నెజరు ఈ రోజు వస్తుందని నాకు తెలుసు, ఈ రోజు రాకముందే నువ్వు మారుంటే బాగుండేది, కానీ నువ్వు మారలే గనుక నేను నిన్ను పశువుగా మార్చాల్సి వచ్చింది. కానీ ఏదైతేనే నువ్వు మళ్ళీ ఎవరిని తెలుసుకున్నావు? దేవుని తెలుసుకున్నావు. ఈ ప్రసంగం రెడీ అవుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మరో ఆలోచన ఏంటో తెలుసా? చాలా జాగ్రత్త వినండి. నెబుకద్నెజర్ అనుకున్నాడు, యోధా ప్రజల్ని నేను జయించాను అనుకున్నాడు. కానీ నెబుకద్నెజర్ స్టోరీ ఎండ్ అయ్యేసరికి తన యోధా ప్రజల్ని జయించడం కాదు, దేవుడే నెబుకద్నెజర్ని జయించేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజల్ని యుద్ధంతో జయించాను అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను నిన్ను జయించబోతున్నాను రా, నువ్వేమవబోతున్నావు? నాకు సరెండర్ అయిపోతున్నావు. అండ్ గాడ్ నోస్ దట్. సాక్ష్యం చెప్పి స్టేజ్ దిగి దానియేలు దగ్గరికి, మిషాయేల్ దగ్గరికి, అజర్యా దగ్గరికి వచ్చి, ఒరే మీ దేశాన్ని ఓడించాను అనుకున్నాను, కానీ మీ దేవుని చేతిలో నేను ఓడిపోయాను. మీ దేవుడే నిజమైన దేవుడు. మీ దేశాన్ని గెలిచాను అనుకున్నాను, కానీ నాలాంటి క్రూరుణ్ణి మీ దేవుడు గెలిచాడు. ఈ రోజు నా జీవితం మీ దేవుడికి అంకితం చేస్తానంటే, దానియేలుకి అప్పటికే 60 ఏళ్ళు వచ్చాయి. ఆయన కూడా వైట్ హెయిర్తో ఏం మాట్లాడాలో దానియేలుకి అర్థం కావట్లేదు, మిషాయేల్కి అర్థం కావట్లేదు, అజర్యాకి అర్థం కావట్లేదు. నెబుకద్నెజర్ చెప్పిన సాక్ష్యం ప్రపంచంలో ఎంతో మందిని ఆ రోజు, ఈ రోజు, ఇక ముందు రెండవ రాకడ వరకు ప్రతి గర్విష్టి స్త్రీకి, పురుషుడికి, అహంకారంతో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన సాక్ష్యం ఒక సవాలు. దేవుని లెక్క చేయని వాడికి ఆయన సాక్ష్యం ఒక హెచ్చరిక. దేవునికి లొంగని వాడికి ఆయన సాక్ష్యం ఒక డేంజర్ సిగ్నల్. ఎవరి చేతిలో అన్నా పడు, కానీ ఎవరి చేతిలో పడుట బహుభయంకరం. అబే కంటోన్మెంట్ చర్చ్ వారు మాట్లాడలే, గట్టిగా చెప్పాలి. జీవము గల దేవుని చేతిలో కమాన్ పడుట. ఏదో చర్చిలో అడిగాను, జీవము గల దేవుని చేతిలో పడుట డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనగానే దీవెనండి అంటుంది ఒక ఆవిడ. అమ్మా నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివా? జీవము గల దేవుని చేతిలో పడుట దీవెన కాదే పిచ్చిదానా. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. చివరిగా ఒక ఆలోచన. నెబుకద్నెజర్ నిలబడి ప్రపంచానికి సాక్ష్యం చెప్పి సేవ చేయాలనిపించింది. కంటోన్మెంట్ చర్చికి బయటికి వెళ్ళి ఎప్పుడు సేవ చేయాలనిపిస్తుందా అనేది నాకు ప్రశ్న వచ్చింది. అది కూడా త్వరలో దేవుడు చేయును గాక. నెబుకద్నెజర్ నిలబడే ప్రపంచానికి సాక్ష్యం చెప్పాడు. బై ద వే ఈ సాక్ష్యాన్ని ఎలా రాశాడు తెలుసా? ఉత్తరంలో రాశాడు. 4వ అధ్యాయం స్టార్టింగ్ వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. అందరూ 4వ అధ్యాయం స్టార్టింగ్ వచనాలు చూడండి. ఎందుకంటే ఇంతవరకు నేను స్టార్టింగ్ వచనాలు కావాలని చెప్పలేదు, లాస్ట్ వరకు ఉంచుదామని. 4వ అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్ నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం స్టార్టింగ్. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగు సెలవిస్తున్నాడు. ఏంటట? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలు, సూచక్రియలు మీకు తెలియచేయాలని నాకు మనస్సు కలిగెను. అండర్లైన్ దట్ వర్స్. క్రూరుడైన నెబుకద్నెజర్కి దేవుడు చేసిన కార్యాలని చెప్పాలనిపించే మనస్సు కలిగింది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? 7 సంవత్సరాలు జంతువుగా బతికి తిరిగి మనిషి అయిన తనకి దేవుడు రా ఇన్ని అద్భుతాలు నా జీవితంలో చేశాడు, వినరా దేవుడి గురించి, తెలుసుకోరా దేవుడి గురించి, నమ్ముకోరా యెహోవా దేవుడిని, ఆయనే నిజమైన దేవుడు రా
అని చెప్పాలనే మనస్సు కలిగిన టైగర్. ఆ వచనం చూడండి ఎంత బాగుందో. నాకు మనస్సు కలిగెను. ఇంకేమంటున్నాడు దేవుడి గురించి? ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం. ఏం చెప్పాడే సువార్త? నెబుకద్నెజరు సువార్త చేశాడు, సేవం చేశాడు, సాక్ష్యం చెప్పాడు. కంటోన్మెంట్ చర్చ్ ఎప్పుడు చేస్తుందో, బ్రాంచ్ చర్చ్లు ఎప్పుడు వస్తాయో, మనకి సంఘ స్థాపనలు ఎప్పుడు జరుగుతాయో, ఇంత పెద్ద సంఘం ఎన్ని సంఘాలను స్థాపించవచ్చు. ఆ ఒక్కడు నిలబడి ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. ఆ సాక్ష్యం మాదియా పార్సీకులు చదివారు, ఆ సాక్ష్యం గ్రీక్ సామ్రాజ్యం వారు చదివారు, ఆ సాక్ష్యం రోమా సామ్రాజ్యం వారు చదివారు. వాళ్ళందరూ దేశాలను జయించారు, కానీ చివరికి దేవుడు వాళ్ళని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, ప్రభు బల్లో పాల్గొంటావు కాసేపట్లో ప్రభు బల్లో మనందరం పాల్గొంటాం. దేవాలయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని సందులోంచి బయటికి వెళ్ళండి. ఈ నెలంతా కూడా జాగ్రత్తగా, నీ జీవిత కాలం అంతా కూడా జాగ్రత్తగా బతకండి. డెన్జిల్ వాషింగ్టన్ చెప్పిన మాట గుర్తొస్తుంది. టుమారో ఇస్ ద ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నాడు ఆయన. నాకు మతిపోయింది ఆ మాట విన్నప్పుడు. టుమారో ఇస్ ద ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ మిగిలిన శేష జీవితానికి రేపే మొదటి రోజు. అనపశక్తుడైన దేవుని చేతిలో ఉన్నాం. సాత్వికంతో, దీన మనసుతో ఆయన దగ్గరికి వద్దాం. విర్రవీగావా, కొత్తెం పగలగొడేస్తాడు దేవుడు. సరెండర్ అయ్యావా, దేవుడు దీవిస్తాడు. పాకిస్తాన్లో పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. నేను ఆయన్ని సింగపూర్లో కలుసుకున్నాను. కూర్చొని ఒకరోజు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్లో సేవ చేయడం ఎంత కష్టమో చెప్పాడు ఆయన. ఆయన అప్పుడు ఈమెయిల్ ఇచ్చి, ఈమెయిల్లో అప్పటి నుంచి ఆయన డివోషన్స్ ఏవైనా ఉంటే ఆయన సేవ చేసిన ఫోటోలు పంపుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన ఈమెయిల్లో లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది ఎప్పుడు. ఆ లైన్ నన్ను ఎంత దీవిస్తుందో. ఒక మాట రాస్తాడు ఆయన ఈమెయిల్లో చివరిని. ఏమంటాడు తెలుసా? ఇన్ డైయింగ్ యు లివ్, ఇన్ సరెండర్ యు విన్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో? ఇన్ డైయింగ్ యు లివ్. దేవుని కోసం బతకాలంటే రోజు చావాలి. ఇన్ సరెండర్ యు విన్. దేవుని పక్షంగా గెలవాలంటే ఆయనకు లొంగాలి. అప్పుడు అనిపించింది, ఆ పాస్టర్ గారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నారో. రోజు చస్తూ బతకడమే పాకిస్తాన్లో సేవ అంటే. మా బైబిల్ కాలంలో పిల్లలు ఉన్నారే, ఎక్కడికి వెళ్తారో సేవకి వెళ్తాడే, పిఠాపురం వెళ్ళి సేవ చేస్తానండి. ఊరు పిఠాపురంలో బోల్డ్ సంఘాలు ఉన్నాయి కదరా, మళ్ళీ అక్కడికి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళది ఆ ఊరేనండి. ఈ పాస్టర్ గారు ఎక్కడ సేవ చేస్తున్నారు సార్? పాకిస్తాన్లో. ఆ లైన్ చదివాక అర్థమైంది, నిజమే, చస్తూ దేవుని కోసం బ్రతకాలి. లొంగితేనే జీవితంలో గెలుస్తావు. ప్రభు బలం తెలుసుకోవడం కాదు, అలాంటి శక్తి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి. గ్యాలరీలో ఉన్నవారు, ఈ గ్యాలరీలో ఉన్నవారు, ఆ గ్యాలరీలో ఉన్నవారు, అనేక మంది ఈరోజు వర్తమానం వినడానికి వచ్చారు. తలలు వంచండి. సెప్టెంబర్ నెల మొదటి రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ అహంకారం, గర్వం తగ్గక నీ ఇంట్లో వాళ్ళు శ్రమలు పొందుతున్నారేమో. నువ్వు మారితే అన్నీ మారిపోతాయి. నీ గర్వం, నీ అహంకారం బట్టి నువ్వు శ్రమలు కొందెచ్చుకున్నావేమో. ఇది నాకు న్యాయమేనండి, ఈ పరిస్థితి నాకు కరెక్టేనండి, దేవుడు నా గర్వాన్ని అణచడానికే నా ఇంట్లో ఈ ముళ్ళులు పెట్టాడు సార్, దేవుడు నన్ను లొంగ తీసుకోవడానికే నా కుటుంబంలో ఈ సమస్యలు పెట్టాడు సార్, నా పిల్లల జీవితాల్లో వాళ్ళు వీళ్ళు ఎవరు హ్యాపీగా లేరండి. నిన్ను వంచడానికే, నిన్ను తన సన్నిధిలో నిలబెట్టడానికే, నీ అహంకారాన్ని, ఘనవాన్ని అణచడానికే. జాగ్రత్త అయ్యా. నోరుందని ఎక్కువ మాట్లాడొద్దు, పదవుందని ఎక్కువ రెచ్చిపోవద్దు, దేవుని పనికి ఆటంకం అవ్వద్దు. గర్వముతో ప్రవర్తించు వారిని ఆయన అనపశక్తి గలవాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నెబుకద్నెజరు ప్రపంచానికి చెప్పిన మాట. దయామయుడవైన తండ్రి, నువ్వు కార్యం చేస్తే ఎవ్వరూ తిప్పివేయలేరు.
కీడును మేము మంత్రించి పోగొట్టుకోలేమని ఎన్ని విధాలుగా ఈరోజు మాతో మాట్లాడేవయ్యా. నిన్ను ఎదిరించే శక్తి నీ చేయి పట్టుకొని ఎందుకు ఇలా చేసావు అని అడిగే శక్తి ఏ మనిషికి లేదు నాయన. ఈ దివ్యమైన వర్తమానాన్ని విన్నవారందరి గుండెల్లోకి ఆత్మల్లోకి పంపించి ప్రభువా, పైకి షర్టు ప్యాంటు వేసుకొని చాలా బుద్ధిమంతుడిగా కనబడుతూ లోపల గర్వంతో అహంకారంతో మనుషుల్ని గౌరవించలేని, ఎవరికి లొంగని తలబిరుసు స్వభావాలు ఉన్న వాళ్ళని ముక్కు నేలకు రాసి అట్టి వారి మనస్తత్వాలు అణచమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. అలాంటి వారు లొంగడం వల్ల నీకు మహిమ ఘనత. నెబుకద్నెజర్నే వంచిన దేవుడవు, మేమెంత మాత్రం ప్రభువా, మేమెంత అల్పులం నాయన, మేమెంత అల్పులం ప్రభువా. నువ్వు శిక్షించక ముందే, నువ్వు దెబ్బ వేయక ముందే నీ కనికరం గల రెక్కల కింద ఒదిగిపోవడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. హెవెన్ రూల్స్, ఆ ఒక్క మాటతో ఈరోజు ప్రజలందరూ ధైర్యం పొంది ఇంటికి వెళ్ళడానికి, ఈ సెప్టెంబర్ నెలంతా పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, రాకపోకల్లో, వ్యాపారాల్లో, పరీక్షల్లో, కౌన్సిలింగ్లో నీ ప్రజలకు అండగా ఉండి హెవెన్ రూల్స్. అప్పుల్లో, అనారోగ్యాల్లో, ఒంటరితనంలో, వేదనలో, ఎదురు దెబ్బల్లో హెవెన్ రూల్స్ అని ప్రతి ఒక్కరూ నమ్మి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇంత వాక్యం ద్వారా మాకు పరిచర్య చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్న ప్రతి వ్యక్తిలో నీ పట్ల గౌరవం, అణుకువ ప్రసాదించమని క్రీస్తు పేరటి మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.